అండి అందరికీ ఇదిగో ఎలా మంచి గోంగూర పలావ్ చేసుకుందామా. అందుకని ఒక గోంగూర కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి. ఇదిగో తర్వాత వాటిలో కావాల్సినవి మొత్తం చూపించేస్తాను. ఇంకా గ్యాస్ మీద గిన్నె పెట్టుకుందాం. నేను గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం చాలండి. 4 పచ్చిమిరపకాయలు, తర్వాత గోంగూర అండి, బాగా వేపుకున్నాం దీన్ని కూడా. బాగా వేపుకోవాలండి దీన్ని కూడా. మాడకుండా తిప్పుకోవాలి. ఓకేనండి, ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ముందర అండి ఇలా ప్లేట్లో తీసుకున్నాక బాగా చల్లారిపోవాలి అండి. జార్లో తీసుకున్నాక ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. మరింత కాదు, చిటికెడు వేస్తున్నాను. ఇంకా అది శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం అండి. ఇలా ఉంటే చాలు. ఇది తీసేసుకుందాం. గిన్నె తీసుకొని దాంట్లోకి నెయ్యి వేసుకుందామండి. ఇంతగా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా కొంచెం వేడి ఎక్కనిద్దాం. అది వేడెక్కాక బిర్యానీ దినుసులండి, షాజీరా, చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకుందాం దీంట్లోకి. కొంచెం అటు తిప్పుకుందాం. కొంచెం ఫ్రై కావాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక పెద్దలపైన వేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని జీడిపప్పు, కొంచెం వాటిని కూడా ఫ్రై చేసుకుందాం బాగా. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చాలు. అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. చూసారా ఎంత బాగా గోల్డ్ కలర్ వచ్చిందో. రూపాయలు అలా రావాలి. ఓకే, తర్వాత అది పచ్చివాసన పోయింది కదా. తర్వాత గోంగూర వేసుకుందాం. గోంగూర వేసుకున్నాక బాగా మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టుకోండి, హైలో మట్టికి పెట్టవాకండి. 1 స్పూను కారపొడి వేద్దామండి. అబ్బా మంచి వాసన వస్తుంది, నెయ్యి వాసన ఇల్లంతా. ఇదిగండి 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర పొడి, ధనియాల పొడి అండి 1 స్పూను. అది ఇది కట్టాను. ఇది కూడా బాగా మగ్గనిస్తాము. మంచి స్మెల్ వస్తామండి. నిజంగా చాలా బాగా వస్తుంది. నెయ్యి వేసాం కదా, మంచి వాసన. ఇదిగండి దీనికోమో నేను కడుక్కొని ముందరగానే పెట్టుకున్న బాస్మతి బియ్యానికి. ఇంకా దాంట్లో వేసేసుకున్నాం. ఎదుగండి అవి వేసుకున్నాక కొంచెం అలా తిప్పుకుందాం. ఎందుకంటే బియ్యం విరిగిపోతాయండి.
తేలిగ్గా కొంచెం ఫ్రై చేసుకుందాం. అండి వాటర్ పోసుకుందాం. నేను 2 గ్లాసులు పోసాను కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఇంకో కల్లుప్పు మరింత మటుకు వేసుకోవాలండి, ఎక్కువ తినలేరు. ఒక్కసారి కల తిప్పుకొని మూత పెట్టి వేసుకుందాం. ఇంకా అదే ఉడుకుతుంది. చూసుకుందామండి. ఒక్కసారి తిప్పుదాం, మరీ ఎక్కువ తిప్పవాకండి, అలా అని చిన్నగా తిప్పుకోండి. ఓకే, ఇంకా సిమ్లో పెట్టుకోవచ్చు. ఇంకా హైలో మట్టి పెట్టవాకండి, మాడిపోతుంది, అడుగంటుతుంది. చాలు, నీరు తీస్తుంది బాగా. ఓకే, ఇదిగోండి రెడీ అయింది. కొంచెం చల్లారాలి. ఎప్పుడైనా సరే పలావ్ అన్నాక ఏ పలావ్ అయినా సరే కొంచెం చల్లారితేనే దాని టేస్ట్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎమ్మడి తీస్తే ముద్దగా ఉంటుందండి, అది ఒకటి గమనించండి. ఇంకా కాసేపు ఉన్నాక చూపిస్తాను. రెడీ అయితే అయింది. ఇదిగోండి గోంగూర చికెన్ అయితే గోంగూర పలావ్ అయితే రెడీ అయింది. దాంట్లోకి చికెన్ వేసుకున్నాము. నిజంగా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇదేం దగ్గర దీని పేరు పెరుగు చట్నీ అయ్యానా? అయిగోండి 2 రెడీ అయినాయి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియో అయితే మేము ముందరకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ అండి.